పిల్లిని కొడదాం అనుకుని పక్కన ఉన్న చెట్టుని అయితే కొట్టాడు వీడు. హలో గాయస్, అసలు మ్యాటర్ అంటే డిన్నర్ కి టైం అయిపోతుందని చెప్పి కింద బాబాయ్ అయితే గోల్ చేసేస్తున్నాడు సెకండ్ ఇయర్ రావట్లేదని చెప్పి. వెంటనే డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము నేను మా ఫ్రెండ్స్. ఇంకా అలా డిన్నర్ చేసి రూమ్ లోకి వచ్చి కూర్చున్నామో లేదా మా ఫ్రెండ్ కూడా వచ్చేసి ఐస్ క్రీమ్ కి వెళ్దామని చెప్పాడు. ఐస్ క్రీమ్ కి వస్తాగానే మా ఎవరి దగ్గర డబ్బులు నువ్వు ఇప్పించాలని చెప్పాను నేనైతే. మా బబ్బు గడు అయితే తినేది ఇంకా అరగడానికి దోలాసలు అయితే గట్టిగానే వేసాడు ఇవాళ. ఇంకా టైం పాస్ కి అందరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మా ఫ్రెండ్ గడు ఒకటి కనబడితే ఇటు చూడండి దోలాసలు అలాగే వేసాడు మా బబ్బులు గడు. మా బబ్లూ గడి అనుకుంటే బబ్లూ గడితో చైతి కూడా తయారయ్యాడు ఈ మధ్య. అదే దారిలో వస్తున్న మా రవితేజ గడిని వెళ్ళిపోయి మా బబ్లూ గడు కడుపులో అయితే గుద్దేశాడు సడన్ గా వెళ్ళి. పాప మా రవితేజ కూడా ఏం చేయలేక వెళ్ళిపోయాడు. మా బబ్లూ గడి అయితే నవ్వుకుంటున్నాడు. ఇంకా నేను మా లక్ష్మణ్ గడి ఎవరికి సంబంధం లేనట్టు మా ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం చేతిలో చేసుకుని. మా బబ్లూ గడి మా ఇద్దరు అలా చూసి మీ ఇద్దరు లవర్స్ ఏంట్రా అని అడుగుతున్నాడు. కాదురా బాబు మీ లవర్స్ కాదురా మా ఫ్రెండ్స్ రా అంటే నమ్మట్లేదు ఆడైతే. మా హాస్టల్ అందగాడు అంటే ఈ అమ్మాయిలు క్షణంలో పడేస్తాడు. ఆ విషయం పక్కన పెడితే మా బబ్లూ గడి పిల్లిని కూడా చట్నీ అయితే కొట్టాడు. నా మట్టుకు నేను ఫోన్ చూసుకుంటే మా చైతి గడి లక్ష్మణ్ గడి వచ్చేసి కోతేసాలు చూడండి. ఇంకా మా లక్ష్మణ్ గడి అయితే నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని రారా నువ్వు కోతేసాలు ఎద్దిగానని చెప్పాడు. సరే అవన్నీ ఏమవుద్ది కానీ ఐస్ క్రీమ్ షాప్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం పదా ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని చెప్పావు కదా అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు లక్ష్మణ్ గడి అయితే ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాడు. నేనైతే ఐస్ క్రీమ్ తినకూడదు ఎందుకంటే మాకు నైట్ నుంచి బాగా అడ్డాక్ అయితే ఉంది. అందుకని ఐస్ క్రీమ్ అయితే తినట్లేదు. వీడు చూడండి నాకు ఊరించుకొని మరి తింటున్నాడు. ఇంకా హాస్టల్ అయితే రిటర్న్ అయిపోయాము.